ASM6 న్యూస్కి స్వాగతం. కోలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ భూమి కబ్జా కలకలం రేపింది. రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 200 మంది జి మాధవికి చెందిన సర్వే నంబర్ 192/5.12 గుంటల భూమిని, అలాగే చెదలవాడ శ్రీనివాస్కు చెందిన 4 ఎకరాల టింబర్ డిపో భూభాగంలోకి చొరబడ్డారు. సదరు భూమిలోకి టేకు, వెదురు చెట్లను నరికేసి కంటైనర్ ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ టింబర్ డిపో ప్రహరీ గోడను జేసీబీలతో కూల్చివేశారు. దాడికి వెళ్లిన వారు రైలింగ్ పైపులు, నేమ్ బోర్డులు, డీసీఎం వాహనాలు, ట్రాలీలతో అక్కడికి చేరుకున్నారు. భూమిని కాపాడుతున్న 3 సెక్యూరిటీ గార్డులను సైతం దుండగులు కిడ్నాప్ చేసి నార్సింగ్ వద్ద వదిలిపెట్టారు. వాచ్మెన్ దంపతులకు ప్రాణహాని చేస్తామని బెదిరించారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంబంధించి సర్వే నంబర్ 192లో అర్ధరాత్రి కొంతమంది వచ్చి అక్రమంగా కబ్జా చేసి కడిగేసి ఫెన్సింగ్ చేసిరని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించి మాధవి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ 192 సర్వే నంబర్లో వీళ్ళకి సంబంధించి ఒక 5 ఎకరాల 12 గుంటల భూమి ఉన్నది. దీంట్లో అలా సంబంధించి ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో వీరప్పను రూమ్లో వేసి బయట నుంచి డోరు పెట్టేసి వీళ్ళు ఫెన్సింగ్ వేసుకొని పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేశారని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ప్రకారము ఎఫ్ఐఆర్ చేసినాము. దీంట్లో 26 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించినట్టు ఒక డీసీఎం, 2 ట్రాలీ ఆటోలు, వాళ్ళకి సంబంధించిన జనరేటర్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఇంకా ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఎంతమంది వస్తారు ఇప్పుడు ఇక్కడ? 26 మెంబర్స్. లేడీస్ ఎంతమంది? లేడీస్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, జెంట్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ధరణిలో మాకు పాస్బుక్ కూడా ఉంది. ఇప్పుడు భూభారతిలో పాస్బుక్ ఉంది. ఈ మధ్యలో ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళం రెగ్యులర్గా, చాలా చెట్లు ఇవన్నీ పండించేవాళ్ళం. ఈ మధ్యలో కొద్దిగా ఈ వాటర్ సరిగ్గా లేక స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వాళ్ళు మేము బస్సులు పెట్టుకుంటాము, మాకు ఈ ల్యాండ్ కొద్దిగా లీజ్ కట్లు ఇవ్వండి అంటే లీజ్కేం కాదు కానీ యూజ్ చేసుకోండి కానీ సెక్యూరిటీ పెట్టమని చెప్పాము. వాళ్ళే సెక్యూరిటీ చూసుకుంటున్నారు మా స్కూల్. స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్. తర్వాత అంతా బాగానే ఉంది. రాత్రి నాకు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. మా ప్రసాద్ గారు, మన మేనేజర్ స్కూల్, అండ్ చదలవాడ శ్రీనివాసరావు గారి నుంచి ఇట్లా ఎవరో 200 మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు, పోల్స్ పాతారు, గోడ గుల్లగొట్టారంటే మేము వచ్చేసినాం. వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కులగొట్టింది రోడ్ సైడ్. తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను కులగొట్టేశారు. మొత్తం గోడలు మీరు ఇవాళ ఫోటోలు చూడొచ్చు. ఇక్కడే పడేసింది. తర్వాత మాకు అన్ని చెట్లు ఉండేవి బాగా, మన రోడ్ పక్కన చెట్లు. ఇప్పుడు చూస్తే ఆ చెట్లు ఎట్లుండేవో ఇవన్నీ అట్లా ఉండేవి. ఆ చెట్లను కూడా మొత్తం కొట్టేశారు అట్లా. సో అయితే వాళ్ళు 3 o'clock వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళని, శ్రీనివాసరావు గారి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ నార్సింగ్లో వదిలేరంట. అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది ఆక్యుపై అవుతుందని. అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరు వచ్చేసి పోలీసు 100కి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు. చూసి చాలామంది పారిపోయారు. జస్ట్ కొంత ఉన్నోళ్ళని పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దేర్ ఆర్ అబౌట్ 20 లేడీస్ అండ్ ఒక 10-12 దాకా అబ్బాయిలు ఉన్నారు, బాయ్స్. అట్లా వీళ్ళు ఎవరో తెలియదు మాకు అస్సలు సంబంధం లేదు. ఇంతకుముందు ప్లాట్లు ఉన్నాయని వచ్చారు. వాళ్ళ కోర్టు కేసు కూడా ఉంది. ఇక్కడ ప్లాట్లు లేవని కోర్టు కేసు జడ్జిమెంట్ కాపీ ఉంది. అది దాంట్లో ఇష్యూ లేదు. బట్ ఇది కొత్తగా వచ్చింది. మేము అనుకుంటున్నాము ఇది హైదరాబాద్లో ఈ ఆక్యుపేషన్స్ ఎక్కువైపోయినాయి. కొద్దిగా ఏదైనా ఖాళీగా ఉంటే అనుకునే ఈ గుడిసెలు వాళ్ళు వచ్చి వేసుకుని ఇట్లా ప్లాన్ చేస్తున్నామో అనిపిస్తుంది మాకు. సో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాము. మాకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాము. సో వాళ్ళు దేర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. సిఐ గారు వస్తారు, వచ్చి చూసి విల్ టేక్ యాక్షన్. అంటే ఎవరు కబ్జా చేశారని అస్సలు ఐడియా లేదు. కోర్టు కేసు ఉంది అన్నారు కదా, ఎవరెవరికి ఉండే మన అది కోర్టు కేసు ఉంటే ఒక అతను ఎవరో ప్లాట్ ఉందని వేశాడు కానీ ఆయన మళ్ళీ పోలీస్ ఛార్జ్ షీట్ చేశారు అతను. సో పోలీస్ ఈజ్ ఛార్జ్ షీటెడ్. ఇక్కడ ఆక్యుపై చేస్తే అప్పుడు 2019లో పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఛార్జ్ షీట్ అంటే బికాస్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి అది పోలీసు వాళ్ళ కేసు నడుస్తుంది. బట్ నా పేరు నాగార్జున అండి. నేను ఏషియన్ టింబర్లో మేనేజర్ చేస్తాను. అయితే నాకు మా సూపర్వైజర్ వచ్చి 3:45కి అట్లా కాల్ చేసి ఇట్లా ఎవరో జనాలు ఉన్నారు, ఇట్లా మన వాళ్ళని కొడుతున్నారు అని చెప్పానంటే నేను ఇమీడియట్గా 100కి డైల్ చేశాను.
100కి డైల్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా నాకు బ్యాకప్ ఇది పంపించారు. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు రాగానే పోలీసు వాళ్ళని తీసుకుని నేను మా సైట్కి రావడం జరిగింది. సైట్కి రాగానే అక్కడ చూస్తే దగ్గర దగ్గర 30-35 మంది దాకా ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మొత్తం అంతా తాగేసి బాటిల్స్ వేసుకొని 2 ట్రక్కులు వేసుకొని అట్లా ఉన్నారు. రావడమే పోలీసు వాళ్ళు అట్లా ఒక 4 minutes దాకా వీడియో వాళ్ళ ఎవరున్నారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి అని ఆరా తీయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ లోపల చేస్తున్నారని చెప్పేసి పారిపోయి కొంతమంది ఇచ్చేస్తుంటే పోలీసు వాళ్ళు చేసి పట్టుకొని వాళ్ళని 12 మంది దాకా ఫస్ట్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము. స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసే లోపల ఇక్కడ వెనక నుండి ఇంకో సైట్ నుండి వచ్చేసి గోడ కూల్చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసి ఒక 200 మంది దాకా ఇక్కడ వెనక వైపు పెట్టారు. పెట్టంగానే వాళ్ళు కొంతమంది కారుల్లో వచ్చారు, కొంతమంది డీసీఎంలో వచ్చారు, కొంతమంది ట్రక్కుల్లో, వ్యానుల్లో, టాటా ఏసీల్లో వచ్చారు. అయితే ఇట్లా చూస్తూ ఉంటే మాకు మళ్ళీ డౌట్ వచ్చి మేము పోలీసు వాళ్ళకి రాగానే నెక్స్ట్ టైము మమ్మల్ని చూసి పారిపోయారు. పారిపోగానే నెక్స్ట్ టైం ఇంకో 14 మంది దొరికారు మాకు. ఆ 14 మంది ఈ 12 మందిని తీసుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము ఇప్పుడు ఎవరు ఏమి అనేది ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ అది పోలీసు వాళ్ళు కనుక్కొని మనకు చెప్తారు. అంతకుముందు అయితే మా దగ్గర అయితే ఎంత సర్వే నెంబర్ మాది 192. ఎన్ని ఎకర్స్? 3 acres ఇక్కడ ఉందండి.